మార్చి 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చును. నేను బాలుడన అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలెను. ఇర్మియా 1వ అధ్యాయం 6-7 వచనములు. ప్రభువు తన మీద గొప్ప బాధ్యత పెట్టినప్పుడు బాలుడైన ఇర్మియా సహజరీతిగా భయపడ్డాడు. కాని అప్పగించిన దేవుడు నేను బాలుడనే అని ఇర్మియా అంటుంటే ఒప్పుకోలేదు. ఇర్మియా తనలో తాను ఏమయ్యున్నాడో అన్న విషయాన్ని చెప్పుకోనక్కర్లేదు, కాని తాను దేవుని పక్షంగా మాట్లాడటానికి ఎన్నుకోబడిన విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. తాను ఏం చెప్పాలా అని సందేశం కోసం ఆలోచించుకోనక్కర్లేదు. ఎవరికి చెప్పాలా అని తన శ్రోతలను ఎంచుకోనక్కర్లేదు. దేవుడు ఆజ్ఞాపించినట్లే మాట్లాడాలి. దేవుడు తనను ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్లి మాట్లాడాలి. ఇదంతా ఇర్మియా తన స్వంత బలంతో కాక దేవుని సామర్థ్యంతోనే చెయ్యాలి. ఈ విషయాలు చదువుతున్నా లేక వింటున్నా ఒక యవ్వన ప్రసంగికునికి లేక యవ్వన బోధకునికి ఈరోజు ఈ మాటలు వర్తించవా? నీవు ఎంత చిన్నవాడివో, నీకున్న జ్ఞానం అనుభవం ఏపాటిదో దేవునికి తెలుసు. కాని దేవుడు నిన్ను పంపాలని ఏర్పాటు చేసుకుంటే ఆ పరలోక పిలుపునకు నీవు భయపడకూడదు. నీ శక్తిహీనతలోనే దేవుడు తన్ను తాను సర్వశక్తిమంతునిగా కనపరుచుకోగలడు. నీవు మెతూషెల్లా 969 సంవత్సరాల వాడివైతే ఆ వయస్సు నీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నావా? సొలొమోనుకున్నంత జ్ఞానం నాకు ఉంటేనే నేను సొలొమోనులా దేవుని మందిరాన్ని నిర్మిస్తాను, ఆయన సేవ చేస్తాను అని అనుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిన సందేశాన్ని గట్టిగా పట్టుకో, అదే నీ జ్ఞానం. దేవుడు నిన్ను సాగిపో అని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను పాటించు, అదే నీ వివేచన.